మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన దాడి జరిగిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్ళబోతున్నారు. మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి అటు ప్రభుత్వాలని అధికారులని టీడీపీ నాయకుల్ని హెచ్చరించిన జగన్ ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా దారి జరిగిన సంఘటనని ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పబోతున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. జగన్ విజయవాడ పర్యటనలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. ఇబ్రహీంపట్నం పర్యటన పైన జగన్కి విజయవాడ పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ వారధి మీదుగానే వెళ్తారంటున్నారు వైసీపీ శ్రేణులు. తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి అటు మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు రూట్ మ్యాప్ని కూడా వైసీపీ రిలీజ్ చేసింది. 2 రోజుల కిందటే ఈ రూట్ మ్యాప్ని వైసీపీ ఇచ్చినప్పటికీ పోలీసులు ఈ రకంగా మళ్ళీ మార్చడం తగదు అంటున్నారు వైసీపీ నేతలు. ఇక జగన్ పోలీసుల మాట వింటారా లేదా పోలీసులు ఏం చేస్తారనేది చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేయొద్దు అని చెప్పి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా నోటీసులు జారీ చేశారు. సో డైరెక్ట్గా ఇటు తాడేపల్లి జగన్ ఉండేటువంటి ఆ నివాసం నుంచి డైరెక్ట్గా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం వరకు వెళ్ళాలంటే అటు ఇటుగా 55 కిలోమీటర్లు ఉంది. అంటే యావరేజ్గా 1:20 గంట 30 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మొన్న 37 కిలోమీటర్లకి సుమారుగా 6-7 గంటలు పట్టింది. అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళడానికి తాడేపల్లి నుంచి 6-7 గంటలు పట్టింది కేవలం 37 గంటలకే. మరి ఇక్కడ 55 కిలోమీటర్లు ఉంది. సో కరెక్ట్గా వెళితే 1:30 వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు ఎటువంటి జన సమీకరణ ఉంటుంది, జగన్ ఎలా వెళ్తారు ఏంటని చూడాల్సిన అవసరమైతే ఉంది. డైరెక్ట్గా ఇటు వైసీపీ రిలీజ్ చేసిన మ్యాప్ ప్రకారంగా అయితే తాడేపల్లి నుంచి స్టార్ట్ అయినా కనకదుర్గ వారధి మీదుగా బస్టాండ్, ఆ తర్వాత భవానీపురం, తర్వాత గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ వారధి మీదుగా వెళ్ళొద్దు అని పోలీసులు నిరాకరిస్తున్నారు. ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరగబోతోంది? పోలీసుల రూట్ మ్యాప్లో జగన్ వెళ్ళే అవకాశం ఉందా లేదా జగన్ ఇచ్చినటువంటి రూట్ మ్యాప్నే ఆ రకంగానే కంటిన్యూ చేస్తారు? ఒకవేళ అదే కనుక కంటిన్యూ చేస్తే పోలీసులు వద్దని చెప్పినా కూడా కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులు ఉండబోతున్నాయి, ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది? మన ఈరోజు జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడికి పరామర్శకి తాడేపల్లి నుంచి బయలుదేరాలని నిర్ణయించారు. యాక్చువల్గా అయితే ఈ రూట్ ను తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంలోకి దాదాపుగా 17 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నివాసానికి చేరుకునే దానికి ఆయన కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నంకి వెళ్లేందుకు 2 రోజుల కిందటే రూట్ మ్యాప్ చేశారు. అయితే ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. తర్వాత కనకదుర్గ వారధి మీద నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్ళాలనేది సిపి రాజశేఖర్ బాబు నోటీసులు అయితే పంపించారు. అయితే ఈ నోటీసుల్ని మీరు ఇంకో రకంగా భావించవద్దు, మేము ఆపాలనే ప్రయత్నం కాదు. దీంట్లో ప్రజలు ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సో చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మేము ఎక్కిన రూట్ లో కాకుండా, మీరు ఇచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ వెస్ట్ బైపాస్ రూట్ ని ఫాలో కమ్మని సిపి పోలీసు అధికారులు కమిషన్ అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇష్యూలో ఎటువంటి రాకున్న సమాచారం బహుశా నేరుగా జగన్ ముందుగా 2 రోజులు ముందుగా వీళ్ళు రూట్ మ్యాప్ ఏదైతే ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ మీదనే జగన్ వెళ్లే పరిస్థితి ఉంటుంది. తాడేపల్లి తర్వాత కనకదుర్గ టెంపుల్ తర్వాత అక్కడున్న 2-3 ఏరియాస్ మీదగానే ఆయన చేరుతారు. బహుశా 17 కిలోమీటర్లు ఉన్న అంటే మామూలుగా ట్రాఫిక్ లో ఉన్నా కూడా హార్డ్లీ ఒక గంట చేరడానికి సాధారణంగా అయితే. బట్ నిన్న గుంటూరులో జరిగిన పరిస్థితి కావచ్చు, గుంటూరులో మనం చూసిన విధానం కావచ్చు, దాదాపుగా 37 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణం అయితే సాగింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ప్లాన్, ఎలా వైసీపీ కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో జగన్ ముందు ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జగన్ ఎన్ని గంటలకి బయలుదేరుతారు? జగన్ బహుశా 9 గంటలకి యాజ్ యూజువల్ గానే 9:30 ఆ ప్రాంతానికి బయలుదేరే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 9:30 బయలుదేరుతారు.
అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నం వెళ్తాడు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఒకవేళ జగన్ ఇప్పుడు నేరుగా వారధి మీదుగా ఆయన కానీ ఫాలో అయితే పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం మేడం. ఎందుకంటే రాత్రే నోటీసులు ఇచ్చారు కాబట్టి నోటీసులు ఇచ్చారు. తర్వాత ఫర్దర్ గా మీరు వెస్ట్ పేపర్స్ నుంచి వెళ్ళండి అని చెప్పారు. ఈయన ఆ దిశగా ఈయన వెళ్ళే ప్రయత్నాలు చేయకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కొంత చర్చ జరుగుతుంది. బేసిక్ గా ఈ రూట్ మ్యాప్ ముందుగా 2 రోజుల ముందే జగన్ మేము ఇచ్చాము అనేది పార్టీ నుంచి చెప్తున్నారు. కానీ నోటీసులు రాత్రి ఇచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు మేము మార్చుకోవాలనుకుంటున్నాం. కష్టం. మేము ఆల్రెడీ కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం జగన్ పాదయాత్ర కోసం అని పార్టీ వర్గాలు నేపథ్యంలో. ఒకసారి నేను మళ్ళీ వైసీపీ చెప్పిన రూట్ మ్యాప్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జగన్ నివాసం తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి వరకు వెళ్ళడానికి 19 కిలోమీటర్లు. ఇందాక మిస్టేక్లో 50 అని చెప్పాను, 19 కిలోమీటర్లు. సో ఈ 19 కిలోమీటర్లకి సుమారుగా డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే కనుక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. కానీ ఇక్కడ మొన్న 37 కిలోమీటర్లకి 6-7 గంటలు పట్టింది. అప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే కొన్ని వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి, అంతమంది వెళ్ళకూడదు. సో ఇంత జనాభాని అంబటి రాంబాబు నివాసం వరకు పంపించకూడదు అనేది పోలీస్ రిస్ట్రిక్షన్స్. కానీ ఇక్కడ ఇప్పుడు రూట్ మ్యాప్నే చేంజ్ చేసుకోమన్నారు. సో వైసీపీ చెప్పిన రూట్ మ్యాప్ ఏంటి అంటే డైరెక్ట్గా తాడేపల్లిలోని తన నివాసం దగ్గర నుంచి కనకదుర్గ వారధి మీదుగా బస్టాండ్ నుంచి భవానీపురం నుంచి గొల్లపూడి నుంచి తర్వాత గుంటుపల్లి, తుమ్మపాలెం అండ్ తర్వాత ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే వారధి నుంచి వెళ్ళకూడదు, అటు వెళ్తే కొంత ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్తో పాటుగా వారధి నుంచి వెళ్ళకూడదు, జన సమీకరణ చేయకూడదు అంటూ కూడా వైసీపీ శ్రేణులైనటువంటి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ ఉండకూడదు, వారధి మీదుగా వెళ్ళకూడదు, ఇటువంటి డైరెక్షన్స్ ఉండబోతున్నాయి పోలీసు నుంచి.